ప్రతి మానవునికి కూడా దేవుని యొక్క ఆత్మను వరముగా ఇచ్చాడు. ప్రియం పెట్టారా, ఇప్పుడు దేవుని చిత్తం ఏంటో, మనుషుల చిత్తం ఏంటో, ఏది దేవుడు కోరుకుంటున్నాడో, ఏది దేవుడు కోరుకోవట్లేదో తగిన జ్ఞానం నువ్వే కలిగి ఉండాలి. తగిన జ్ఞానం నువ్వే కలిగి ఉండాలి. ఎందుకంటే నీలో ఆత్మను కలిగి ఉన్నానని చెప్తున్నావు కదా, దేవుని యొక్క ఆత్మను కలిగి ఉన్నానన్నావు కదా. ఏది చేయాలో తెలుస్తుందా నీకు? ఏది చేయకూడదో తెలుస్తుందా? ఎలా నడవాలో తెలుస్తుందా? ఎలా నడవకూడదో తెలుస్తుందా? అవి తెలియట్లేదంటే దేవుని సంగతులు నీకు బయలుపరచబడట్లే. దేవుని సంగతులు నీకు బయలుపరచబడట్లేదంటే దేవుని యొక్క ఆత్మ నీలో లేదు. కాబట్టి నువ్వు ఆ ఊరు ఈ ఊరు తిరగడం మానేసి మోకరించి ప్రార్థన చేసి పరిశుద్ధాత్మ వరాన్ని నాకు ఇవ్వు ప్రభువా అని దేవునికి నీ మొర ఇవి హృదయం పెట్టారా. నీ మొర దేవునికి ఇస్తే దేవుని సంగతులు నువ్వే తెలుసుకొనగలవు. ఎందుకో తెలుసా? నీలో దేవుని ఆత్మ నివసిస్తున్నాడు. హల్లెలూయా. నీళ్ళు ఎవరు నివసిస్తున్నారో ఆత్మ నివసించే వరకు నువ్వు ప్రార్థన చేయి.